హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరు వచ్చిన అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏ డే అవుట్ విత్ మై మామ్ అండ్ సిస్టర్. ఎక్కడికి వెళ్తున్నామో మీరు కూడా చూసేయండి. మమ్మీ, నేను, చెల్లి ముగ్గురం కలిసి బయటికి వెళ్ళి చాలా రోజులైంది. ఫస్ట్ అయితే ఉడా పార్క్ వెళ్ళి చిల్ అవుదామని చెప్పి ఆటో బుక్ చేసుకుని స్టార్ట్ అయ్యాం. బట్ వెదర్ అయితే డౌట్గానే ఉంది, వర్షం పడుతుందేమో చూడాలి. పార్క్ అయితే రీచ్ అయిపోయాం. క్లైమేట్ మాత్రం చాలా కూల్గా భలేగా ఉంది. బయటకు వెళ్దామంటే నార్మల్గా ఒక గంట 2 గంటలు బయట తిరిగేసి ఇంటికి వెళ్ళిపోదాం అనే టైప్ కాకుండా ఈ డే మొత్తం మమ్మీతో బయటే స్పెండ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఉడా పార్క్ ఎంట్రీ టికెట్ జస్ట్ 20 రూపీస్ మాత్రమే. 20 రూపీస్ పే చేసి మనం పార్క్ వ్యూని, బీచ్ వ్యూని మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. పార్క్ వెనకాలే బీచ్ ఉంటుంది, సో మనం బీచ్లో చాలా టైం స్పెండ్ చేయొచ్చు. మమ్మీ పెద్దగా బయటకు వెళ్ళదు. ఎప్పుడైనా వెడ్డింగ్స్ అండ్ ఫంక్షన్స్ ఏవైనా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తుంది. బట్ మేము బయటికి వెళ్ళేది చాలా తక్కువ. కానీ ఈరోజు మమ్మీతో టైం స్పెండ్ చేయడానికి మంచిగా కుదిరింది. పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు చూసుండొచ్చు, చాలామంది రీల్స్, షార్ట్స్ అన్నీ ఇక్కడే షూట్ చేస్తుంటారు. ఈ లొకేషన్ చాలా ఫేమస్ టిక్టాకర్స్కి, ఇలా షార్ట్స్ చేసే వాళ్ళకి. చాలామంది యూట్యూబర్స్ ఇలా ఏవైనా వీడియోస్ కావాలంటే ఇక్కడికి వచ్చి చేసుకుంటారు. మా డే అవుటింగ్ అయితే మేము మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసాం. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్ని ప్లేసెస్ కవర్ అయితే అన్ని ప్లేసెస్ వరకు తిరిగి మమ్మీని హ్యాపీగా ఉంచుదామని మా ప్లాన్. హలో హలో లేడీస్, సే హాయ్. మా మమ్మీ చాయ్ లవర్. డేకి 2 టైమ్స్ పక్కా చాయ్ ఉండాలి. సో మా మమ్మీ చాయ్ తాగుతుంటే మేమిద్దరం వెయిట్ చేస్తున్నాం మమ్మీ కోసం. మమ్మీ చాయ్ తాగేలోపే వర్షం పడి ఆగిపోవడం కూడా జరిగింది. అందరూ తడిచిపోతామని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి దాక్కున్నారు. మేము కాసేపు అలా పక్క నుండి వర్షం తగ్గాక బయటకు వచ్చాం. చూడండి మొత్తం క్లైమేట్ ఎలా చేంజ్ అయిపోయిందో. మా పొట్టి మేడం ఒక చేతిలో హ్యాండ్ బ్యాగ్, ఒక చేతిలో గొడుగు పట్టుకుని ఊపుకుంటూ వెళ్ళిపోతుంది. వర్షం పడ్డాక వచ్చే ఆ చల్లటి గాలికి నీళ్లు కదులుతూ ఎంత బాగుందో చూడటానికి మా మమ్మీ, మా చెల్లి మాట్లాడుకుంటూ ఏదో చూసుకుంటున్నారు. నేను వీడియో క్యాప్చర్ చేసుకుంటూ లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వాటర్లో మనకి బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. పెర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా మనం హ్యాపీగా బోటింగ్ కూడా చేసుకోవచ్చు. అయ్యో, ఇదేంట్రా కొత్తగా ఉందని షాకింగ్గా చూస్తున్నా నేను. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అంట, కొత్తగా పెడుతున్నారు. మినీ గోవాలా తయారు చేస్తున్నారు. బీచ్కి ఆపోజిట్ సైడ్లో ఉడా పార్క్ వెనకాల పెడుతున్నారు ఇవన్నీ. మా మమ్మీని బీచ్కి తీసుకొచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. ఇంకా చెంగు మనం ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఆడుకుంటున్నాం బీచ్లో. బీచ్కి వచ్చిన ప్రతిసారి అదొక డిఫరెంట్ వైబ్ వస్తుందండి, ఒక పాజిటివ్ వైబ్. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం. అసలు నీళ్ళంటే భయం కూడా లేదు. బట్ నాకు ఈత రాదు ఫ్రెండ్స్. ఇంకా నా ఆటలు అయ్యాయి కదా అని చెప్పి ఫోన్ నాకు ఇచ్చేసి మా పొట్టం వెళ్ళిపోయింది ఆడుకోవడానికి. చూడండి ఎలా ఎగురుతుందో. ఇంకా మా మమ్మీ ఫుల్గా చిల్ అయిపోయింది బీచ్లో ఆడుకుంటూ. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మమ్మీని అలా చూస్తుంటే. ఇంకా మా మమ్మీ చేతికి ఫోన్ ఇచ్చి మేమిద్దరం బీచ్లో ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. వర్షం పడడం వల్ల క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. సో దట్ కలర్ అలా డిఫరెంట్గా ఉంది. సాయంత్రం అయిపోయినట్టు. యాక్చువల్గా అది మార్నింగ్, బట్ ఇంకా ఈవినింగ్లా అనిపిస్తుంది. ఆ క్లైమేట్ అలా ఉంది. ఇందాక చెప్పా కదా, బీచ్కి ఆపోజిట్ సైడ్లో ఫుడ్ స్టాల్స్ పెట్టారని. అవి ఇవే చైర్స్ అండ్ టేబుల్స్ వేసి మంచిగా అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు. ఇంక ఇవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయంట. పార్క్లో ఈ గ్రాస్ని భలేగా కట్ చేశారు కదా, ఒక మదర్ అండ్ బేబీలా. చాలా బాగుంది చూడడానికి. వర్షం పడ్డాక పార్క్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకా మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదామని చెప్పి పార్క్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం. డబుల్ డెక్కర్ బస్సెస్ వైజాగ్లో కూడా స్టార్ట్ అయిపోయొచ్చు. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. లంచ్ చేసేసి ఇంకో ప్లేస్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. లంచ్ చేసి ఇంకా ఫ్రీ బస్ ఎక్కేసి కైలాసగిరి అయితే వచ్చేసామండి. ఇంకా ఉన్న ఆధార్ కార్డ్ని యూజ్ చేసుకొని అందరూ కైలాసగిరి ఫ్రీ బస్లో హ్యాపీగా తిరిగేయచ్చు. ఫ్రీ బస్ సంగతి ఏమో కానీ జనాలు కొట్టేసుకుంటున్నారు బాబోయ్.
ఇంకా శివపార్వతుల్ని దర్శించుకోవడానికి కొండపైకి అయితే వచ్చేసాం. చూడటానికి ఎంత బాగుంటుందో శివపార్వతుల విగ్రహాలు అలా చూస్తుంటే. కాలేజ్ టైంలో మాటికి కైలాసగిరి వచ్చేసి ఎంజాయ్ చేసేవాళ్ళం, పిక్నిక్స్ చేసుకునే వాళ్ళం. ఇది మా ఫేవరెట్ స్పాట్ కాలేజ్ టైంలో. మోస్ట్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ టైం ఇక్కడే స్పెండ్ చేస్తారు. హ్యాపీగా లంచ్ చేసుకోవచ్చు, ఇక్కడే టైం అంతా స్పెండ్ చేయొచ్చు, డే అంతా ఉండొచ్చు. దీనికి టికెట్ కూడా ఏమి ఉండదు కైలాసగిరికి. మనం ఫ్రీగా వచ్చి ఎంతసేపు అయినా ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. కైలాసగిరి హిల్ నుంచి కిందకి చూస్తే ఒక పక్క బీచ్, ఒక పక్క వైజాగ్ సిటీ అంతా చాలా బాగా కనిపిస్తుంది. అసలు బీచ్ వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ, పైనుంచి అంత బాగుంటుంది చూడడానికి. అబ్బా, ఇక్కడ నుంచి సిటీ అండ్ బీచ్ చూస్తుంటే వేరే లెవెల్లో ఉంది. అక్కడ చూడండి చిన్న చిన్న బోట్స్ చీమల్లా కనిపిస్తున్నాయి. అసలు బీచ్ ఏమైనా ఉందా, వేరే లెవెల్. ఇక్కడ ఏదో ఈ ట్రైబల్ మెన్ స్టాచ్యూ చాలా డిఫరెంట్గా ఉంది, అచ్చం మనిషిలాగే ఉన్నాడంటూ మా చెల్లితో జోక్స్ వేసుకుంటున్నాను. మీరు కూడా చూడండి, అచ్చం ఒక మనిషి నిలబట్టినట్టే ఉంది. సో నేను కూడా హ్యాపీగా ఆయనతో ఫొటోస్ తీసుకుంటున్నాను. దూరం నుంచి చూస్తే ఇది ఒక రియల్ ఎలిఫెంట్ లాగానే కనిపిస్తుంది. ఇంకా దగ్గరకు వచ్చి దీంతో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. ఆయన లాంటి పోస్ట్ పెడదామని కండలు చూపిస్తున్నాను. కేజీ కండ కూడా లేదు, కానీ కండలు మాత్రం బాగానే చూపిస్తున్నాను. ఈవినింగ్ అయింది కదా, మా మమ్మీకి మళ్ళీ చాయ్ పడాల్సిందే. సో మమ్మీతో పాటు నేను కూడా చాయ్ తాగేద్దామని చెప్పి చాయ్కి అయితే వెళ్ళిపోయాం. అలా నేను మమ్మీ బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ చాయ్ అయితే తాగేసాం. కైలాసగిరి హిల్ అంతా తిరిగేయడం అయితే అయిపోయింది. ఇంకా కిందకి వెళ్ళిపోవడానికి ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. వీళ్ళందరూ రెడ్ క్యాప్స్ పెట్టుకొని వచ్చారు. మేబీ ట్రావెలర్స్తో మాట్లాడుకొని వచ్చిన బ్యాచ్ అయి ఉంటారు. అక్కడ నుంచి అలా మేము సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చేసాం. ఇంకా సిఎంఆర్ సెంట్రల్ లోపలికి వెళ్ళి అలా కాసేపు ఏసీలో తిరిగేసి మళ్ళీ ఇంకో ప్లేస్ విజిట్ చేద్దామని చెప్పి వచ్చాం. చాలా రోజులు అయింది సిఎంఆర్ సెంట్రల్కి వచ్చి అని చెప్పి మమ్మీతో పాటు వచ్చేసాం. యాక్చువల్గా సిఎంఆర్కి ఎందుకు వచ్చామంటే మమ్మీని గేమ్ జోన్కి తీసుకెళ్లి గేమ్స్ ఆడిపిద్దామని వచ్చాం. బట్ గేమ్ జోన్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది. ఇంకా చేసేదేం లేక సిఎంఆర్ అంతా తిరిగేసి వేరే ప్లేస్ని విజిట్ చేద్దామని చెప్పి మళ్ళీ ఆర్కే బీచ్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ మనకి దూరంగా పోర్ట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి పెద్ద పెద్ద షిప్ స్టార్ట్ అయినప్పుడు చూడటానికి ఎంత బాగుంటుందో. ఈవినింగ్ టైం అలా కూర్చొని పెద్ద పెద్ద షిప్ స్టార్ట్ అయినప్పుడు చూస్తే ఆహా, వేరే లెవెల్. ఒకప్పటికంటే ఆర్కే బీచ్ ఇప్పుడు ఇంకా అందంగా ఉంది. ఎందుకంటే కృష్ణుడి స్టాచ్యూస్ అవన్నీ పెట్టారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది చూడటానికి. నేను హైదరాబాద్లో ఉండడం వల్ల ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత నేను వచ్చి ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకోలేదు. అలా అని చెప్పి వీడియో క్యాప్చర్ చేసుకుందామని నేను మమ్మీ అయితే వెళ్ళిపోతున్నాం. రాధాకృష్ణ స్టాచ్యూ చాలా బాగుంది కదా, నేను కూడా ఒక పోజ్ ఇచ్చేస్తున్నా రాధలాగా. వైజాగ్లో బీచ్ అంటే ఒకటే కాదు, చాలా ఉన్నాయి. ఇంకా ఆర్కే బీచ్ చూసాక అక్కడ నుంచి మేము రిషికొండ బీచ్కి కూడా వెళ్ళాం. రిషికొండ బీచ్లో చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు నైట్ వరకు. అలా అని చెప్పి మేము రిషికొండ బీచ్కి వచ్చి నైట్ చంద్రుడిని చూస్తూ హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసాం. అలా మా మమ్మీతో టైం స్పెండ్ చేసి డే అయితే ఎండ్ కూడా చేసేసాం. ఇంకా అన్ని ప్లేసెస్ చూసేసాం కాబట్టి హ్యాపీగా ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళి భజన పోవడమే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.